అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇవాళ ఈ పాడ్కాస్ట్లో బోల్డ్ అన్ని విషయాలు, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడున్న సొసైటీలో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్ కావచ్చు, అటు చిన్నపిల్లల స్ట్రెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటికి ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఓన్లీ ఒక ప్రాబ్లం కనిపిస్తుంటుంది: ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్. అసలు మన మైండ్ని ఎంత స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, ఎమోషన్స్ని ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ పాడ్కాస్ట్లో చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. అండ్ అందరికీ తెలుసు, పరిచయం అక్కర్లేని పేరు గంపా నాగేశ్వరరావు గారు, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్కారం గంపా నాగేశ్వరరావు గారు, ఎలా ఉన్నారు? ఆనందం. ఆల్వేస్ సంతోషం కాదు, ఆనందం. ఆనందం ఏంటి? ఆనందంకి సంతోషంకి డిఫరెన్స్ ఏంటి? నేను బాగుంటే సంతోషం, మనందరం బాగుంటే ఆనందం. ఓకే, సో అందరం హ్యాపీగా ఉందాం. చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, అప్పుడేమనుకోవాలి తెలుసా, నాకు ఇది పెద్దగా ఉంది. ఓకే, మార్కులు తక్కువ వచ్చాయి, మార్కులు తక్కువ సేడవద్దు, ఎందుకు తెలుసా, ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు, ఇంకా బెటర్మెంట్ మార్క్స్ రావచ్చు, బెటర్మెంట్ ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు, ఇన్స్టెంట్ రాసుకోవచ్చు. ఫెయిల్ అయితే చచ్చిపోతే మనం ఇన్స్టెంట్ రాసుకోవచ్చా? రాసుకోలేమే. రీసెంట్లీ డిప్రెషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇంటర్మీడియట్ లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందో నాకు డేట్ గుర్తొస్తలేదమ్మా. నేను ఆ రోజు సంగారెడ్డి నుంచి ఐఎమ్ కమింగ్ బ్యాక్, సంగారెడ్డి నుంచి వస్తున్నాను. పటన్ చెరు దాటిన తర్వాత అమ్మ ఈ చందానగర్ ఉంటుంది, చందానగర్ టు కుక్కుటిపల్లి వరకు రోడ్స్ నల్లగా లేవు, తెల్లగా ఉన్నాయి. పేపర్ సిరీస్ ఉంటాయి పిల్లలు. టోటల్ రోడ్స్ సర్ప్రైజ్ అండి. నేను డ్రైవర్ని ఆపమన్నాను, ఏందని అన్ని క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ పేపర్లు, నోట్స్, ఇయర్ మొత్తం నాడు. ఎంత డిప్రెషన్లో ఉండండి అంటే, 2 ఏళ్ళు ఎంత ఉతికారండి ఆ సార్లు. డెఫినెట్లీ మేము కూడా చేసాం, మేము కూడా 2 కాలేజీలు బాధితులమే కాబట్టి మాకు గుర్తుంది. పేపర్లు చింపి పడేశారంటే పాపం 2 years కష్టపడి రాసుకుంది, తెల్లగా కనిపించాను రోడ్లని. ఎంత డిప్రెషన్లో ఉన్నారు. అలా చింపడం వల్ల ఏమైంది తెలుసా, డిప్రెషన్ వెళ్ళిపోయింది. కరెక్ట్, ఆ స్ట్రెస్ అంతా పోతుంది. లేదు కరెక్టే, బట్ అయ్యా ఆ స్ట్రెస్ నిజంగానే పోతుంది, ఎందుకంటే వాటితో కుస్తీ పట్టి ఉంటాం. ఫుల్ టెక్నిక్ నేర్పిస్తాను. ఓకే, నేను ఇంతసేపు మాట్లాడుతాను కదా, ఐ డోంట్ నో ది టైం. నా ఫేస్లో మీరు ఏం చూస్తున్నారు చెప్పండి? అప్పటి నుంచి నవ్వే కనిపిస్తుంది కదా. ఐ టేకెన్ ఓత్ ఫర్ మై లైఫ్, ఎక్సెప్ట్ మనకి 3 years మనం మాట్లాడగలిగాం. 3 సానుభూతి. ఎగ్జామ్ ఫెయిల్ అయినాను, ఎంజాయ్. ఓకే, ఆ 6 నాకు ఓటు వేయకుండా ఏమైంది తెలుసా, ఫస్ట్ నా వైఫ్ చెప్పాను, కంగ్రాట్స్ నువ్వు గెలిచావని చెప్పాను. పరిగెత్తుకొని వచ్చింది, రాలే మీటింగ్కు. కంగ్రాట్స్ అండి, మీరు నాతో పాటు ఉంటాను, కాదు ఇంకో పెద్ద పని చేస్తాను చెప్పాను. సో అది స్వీకరించామనుకోండి, గెలిచిన ఆయనకు టెన్షన్ ఉందేమో, నాకు ఓడిపోయిన నేను ఎంజాయ్ చేస్తున్నాను. అంతే, యాక్సెప్టెన్స్ అనేది వెరీ ఎందుకు మనిషికి అది, ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడు బ్యూటిఫుల్ ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. సో ఆ యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు మనిషికి ప్రాబ్లం ఉండదు కదా. ఎన్ని సూసైడ్కి కారణాలు తీసుకోండి, ఎలా ఉన్నాయి కారణాలు? సూసైడ్ కారణం చేయలేక, సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా ముందు చెప్తున్నాను, యాక్సెప్ట్ కానీ ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం తెలుసా, వెన్ యు ఆర్ నాట్ వెంటిలేటింగ్ యువర్ థాట్స్, వెన్ యు ఆర్ నాట్ వెంటిలేటింగ్ యువర్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఆర్ బికమింగ్ గ్రేట్. సో వెంటింగ్ అవుట్ ఉండాలి కంపల్సరీ, బయటకి చెప్పాలి. ఫస్ట్ మై స్ట్రాంగ్ రికమెండేషన్, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, టెల్ టు యువర్ వైఫ్. ఆమె ఫిజికల్గా వీక్ కావచ్చు, మెంటల్గా నీకంటే డబుల్ కాదు, 10 times స్ట్రాంగ్. నిజమే, ఇది నమ్ముతారా? ఇది ఒప్పుకుంటారా మీరు? సైకాలజిస్ట్గా చెప్తున్నాను, ఒక్క మగవాడి కంటే 10 అంతల ఆడవాళ్ళ మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఇంతవరకు ఆదిశక్తి విన్నాం, మగశక్తి నిలే. పరాశక్తి, ఆదిశక్తి విన్నాం, మగశక్తి నిలే. అంటే అంత ఫిజికల్గా ఇంత స్ట్రాంగ్ ఉన్నా మెంటల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. ఇంకా రాంగ్గా ఒకటి మాట్లాడదాం, ఈ మధ్యలో లవ్ అని చెప్పి ఇంటికి లేచిపోతారు కదా, దాని కారణం ఎవరు? అమ్మాయి అబ్బాయి లేచిపోతారు ఇద్దరు. డబ్బులు తెచ్చేది ఎవరు చెప్పండి? అమ్మాయి. ఓ గొట్టం వేసుకొని వస్తాడు, పాయింట్ తెచ్చిన అవే. అంతే, అంటే ఊరికే చెప్తాను, జస్ట్ అప్పుడు సీరియస్గా మాట్లాడుతుంది కాబట్టి. దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. భార్యకి చెప్పుకో, అమ్మకి చెప్పు. అమ్మ ఉంటే నాలాంటి వాళ్ళ దురదృష్టకులు, ఐ డోంట్ హ్యావ్ మదర్. ఇప్పుడు నా భార్య నాకు అమ్మ, నా భార్య నా కూతురు, నా భార్య నా ఎవ్రీథింగ్. అమ్మకి చెప్పుకో, అమ్మ ఏమని తెలుసా, పోన్రా అంటది. సెకండ్ పోన్రా. ఇలా చెప్పుకోకుండా వాడు ఏం చేస్తాడు, లోపల కుమిలిపోతూ ఉంటాడు. ఆ స్ట్రెస్తోని నదిలో దుంకుతారు, సూసైడ్ చేసుకుంటారు,
ఊరేసుకుంటారు, ఇంకేదో చేసుకుంటారు. నేనేమన్నా తెలుసా, సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఇస్ టెంపరీ, సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్. అంతే, లైఫ్ మొత్తం అసలు లైఫ్ ఉండదు ఇంకా తర్వాత, బ్యూటిఫుల్ లైఫ్. ఇంకా ఇన్డెప్త్కి వెళ్తే ఏమైంది తెలుసా అండి, సూసైడ్ చేసుకోవడం ధైర్యం కావాలి. నిజమే అండి, చాలా ధైర్యంగా, చాలా ధైర్యం కావాలి. బతకడానికి దాంట్లో 1% చాలు. True. అరే 100 times ధైర్యం ఉన్న ఓ మనిషి 1% జీవితం కోసం నీకు కొట్లాడలేవా? యూ విల్ విన్. వాళ్ళే గెలిచారు ప్రపంచంలో. డెఫినెట్లీ. ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కంప్లీట్ చేయలేదు. మనసులో ఉంది చెప్పే సమయం తెలుసా అండి, నువ్వు తేలిక పడతావు. అందుకే నేను నా నంబరు ఈరోజు కూడా చెప్తున్నాను, 9849000026. అదే శివమణి నంబర్లా ఉంది సార్, అలాగే 9848 అన్నట్టు. నేను ప్రతి షోలో కూడా చెప్తాను, ప్రతిసారి చెప్తాను, చెప్పకుండా గూగుల్ దొరుకుతుంది. ఏమంటే తెలుసా, మీరు హ్యాపీగా ఉంటే ఫోన్ చేయొద్దు, నాకు ఆనందంగా ఉంటే ఫోన్ చేయొద్దు, ఇల్లు కడితే ఫోన్ చేయొద్దు, పెళ్లి చేసుకుంటే ఫోన్ చేయదు, లక్షల కోట్లు సంపాదిస్తే ఫోన్ చేయదు. ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి, చచ్చిపోవాలంటే ఫోన్ చేయండి, ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, టెన్షన్ ఉంటే ఫోన్ చేయండి చెప్తాను నేను. ఏం తెలుసా, నేను ఏమి చేయను. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏం చేసి తెలుసా, నాకు 2 o'clock వస్తుంది మా ఫోన్. ఇప్పుడు కూడా చూడండి ఎన్ని గంటలకు వచ్చినాయి కాల్స్. 1:30కి వస్తుంది, 4 o'clock వస్తుంది, డీప్ స్లీప్ అది. ఓకే, బట్ ఐ యాక్సెప్ట్ ఆల్ మై కాల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ మై వైఫ్. Yes, definitely. ఓకే, సో ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాను నేను. ఐ జస్ట్ లిజన్ టు దెమ్ అమ్మా. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ సేవ్డ్ మోర్ దెన్ 160 people. Super. మోర్ దెన్ 160 people. సేవ్డ్ అని ఎందుకు చెప్తాను తెలుసా, దే ఆర్ స్టిల్ కనెక్టెడ్ టు మీ. ఐ జస్ట్ లిజన్ టు దెమ్. ఫస్ట్ ఒక కాల్ ఎలా ఉంటుంది, 2-3 కాల్ చెప్తాను. సార్ నేను పోయే ముందు నీకు ఫోన్ చేయమన్నా చేశాను సార్ అంటాడు. ఇది రికార్డింగ్ అయితే ఉంటుంది. లాస్ట్ కాల్ అంటాడు, కంగ్రాచులేషన్ అంటా నేను. సార్ నేను పోతున్నాను సార్ అంటే, ఎందుకు ఫోన్ చేశామంటే, లేదు సార్ నేను మొత్తం అప్పుల పాలైన సార్ అంటే, ఎంత? ఓ 2 కోట్లు అని చెప్తున్నా. 2 కోట్లేనా? నేను లాస్ట్ 3 నెలల క్రితము 20 కోట్లు ఉన్న అతనికి ఒక ఐడియా చెప్పాను, బతికేసాడు, సంపాదించుకున్నాడు. నువ్వు కనుక మార్నింగ్ 7:30కి నాకు కాల్ చేస్తే, నేను ముందే చెప్తున్నాను 15 నిమిషాలు కాల్ ఉంటుంది. పవర్ఫుల్ టెక్నిక్స్, పేపరు పెన్ను రెడీ పెట్టుకోవాలి, స్నానం చేసి రెడీ చేసి కూర్చోవాలి. నువ్వు దేవుని నమ్మితే బొట్టు పెట్టుకొని కూర్చొని చెప్తావు, కూర్చో, నీకు 2 కోట్లు అప్పు తీరే ప్లాన్ నేను చెప్తా అంటాను. ఏమైతే చెప్పండి. డెఫినెట్లీ ఏడు ఎప్పుడవుతుందా, మీకు కాల్ ఎప్పుడు చేయాలా అని ఆ సూసైడ్ థాట్ ఆపేసి వెయిట్ చేస్తాడు. దట్స్ ఇట్ కదా. ఆ ముందేమని చెప్తాను తెలుసా, నేను పెట్టిన టెక్నిక్ ఇది రైట్ ఓ రాంగో నాకు తెలియదు బాబు, నీవు ఇది కావాలంటే రేపు మార్నింగ్ నీకు బాగా పని చేయాలంటే మీ ఇంట్లో రాళ్ళు ఉప్పు ఉందంటాను, అది ఒక నోట్లు వేసుకోమంటాను. ఓకే, ఎప్పుడైతే నోట్లు ఉప్పు వేసుకున్నాడో ఆయనకి ప్రాణం మీద మమకారం పుడుతుంది. ఇది నేను కనిపెట్టింది నా సంగతి. అది రైట్ ఆర్ రాంగ్ కెమికల్గా ఎవరైనా దీంట్లో కామెంట్ చేస్తే ఏం చేయలేం, కానీ ఎస్ దే విల్ అలైవ్. ఎవరైనా పోయారో నాకు తెలియదు, కానీ ఉన్న వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, మాట్లాడేవాడు కావాలి, వినేవాడు కావాలి, వింటే చాలండి. ఇక మా హైదరాబాద్ లోకల్స్ ఎలా ఉంటుంది తెలుసా అండి, అడే మై నై జీనా చాతే రే మై జానా చాతే అంటే అడేమంటే తెలుసా, అరే బయటకే బాత్ కరింగే అంటారు. బయటకే బాత్ కరేంగే, పియేంగే ఆయేంగే ఆయిష్ ఏ కరేంగే. మాట్లాడండి, బయటకే బాత్ కరింగే, బయటకే బాత్ కరింగే అంటే ఆడు మాట్లాడితే మొత్తం పోతాయి అంతే. అంతే. ఆర్డర్ క్యా పోతారు, కూర్చునే పోతా, ఏం కాదు అంటారు, అయిపోయి ఫినిష్ అంతే. ఆ మాట్లాడాలి బాబు, ప్రాబ్లం వస్తే మాట్లాడండి, మాట్లాడండి, ప్రాబ్లం ఉంటే మాట్లాడండి, ప్రాబ్లం ఉంటే మాట్లాడండి, మనసులో అలా పెట్టుకోకండి. ఒక ఆయన అన్నాడు, సార్ నేను 1.5 crore లాస్లో ఉన్నాను సార్, నేను ఎటువంటి పరిస్థితులు, నాకు ఎటువంటి పరిష్కారాలు కనిపించట్లేదు సార్, అన్ని లోన్ తీసుకొని క్రెడిట్ కార్డు వాళ్ళు నాకు ఇబ్బంది పెడుతున్నారు, నేను తప్పు చేశాను సార్, గేమ్స్ ఏంది యాప్స్లో గేమ్స్ ఆడి అన్ని పొడగొట్టుకున్నాను సార్, బెట్టింగ్ యాప్స్ పొడగొట్టుకున్నాను అండి, చాలా ఘోరమండి బెట్టింగ్ యాప్స్, ధర్మరాజా గెలివాడు, వీడి గెలుస్తాడు. ఓకే, పొడగొట్టుకున్నాను సార్, ఏం చేయాలన్నాడు, ఏం చేసాం అంటే పలానా బ్యాంకులో నేను చెప్పాను, పోయి ఐపీ పెట్టమని చెప్పాను. ఇది అందరూ సజెషన్ మాత్రం తీసుకోవద్దు, డిస్క్లైమర్ వేసుకోవాలి మనం. ఇక్కడ చచ్చిపోతాడు కదా. ఐపీ పెట్టాడు, సో సేవ్డ్ కదండి. అతను చెప్పాను, యూ పే బ్యాక్, బతికితే పే చేస్తావు నువ్వు, పోతే మీ భార్య బిడ్డలు ఏమవుతారు, అందరూ ఏమవుతారు. సో మాట్లాడితే ప్రాబ్లమ్స్ పోతాయి. అందుకని ఏమంటే తెలుసా, హైదరాబాదీ భాషమే, మూ కోల్కే బాత్ కరితో భగవాన్ ఉతర్ కే ఆతా, मुंह खोल के बात करे तो भगवान उतर के आता, मुंह बंद करे तो కచరా भी नहीं जाता. అంటే చెత్త కూడా లోపలికి పోతుంది. మాట్లాడండి, ఏం కాదు. ఫ్రెండ్స్కి ఫోన్ చేయి, ఇంకేం చేయాలి సార్, బాగా టెన్షన్ ఉంటే 7th class ఫ్రెండ్స్ ఫోన్ చేయండి. స్కూల్ ఫ్రెండ్స్ రా అనుకుంటాం, అక్కడ
10th వరకు రా, తర్వాత ఉండదు రా పెద్దగా. అరే ఇట్లయింది, రారా మనం రారా అంటాడు, అంతే. ఫినిష్ గాన్. అంతే. కొన్ని భార్యకి చెప్పుకోలేంది, అమ్మడానికి చెప్పుకోలేంది, నీ ఫ్రెండ్కి చెప్పుకోవచ్చు, Definitely. చిన్నప్పటి ఫ్రెండ్కి చెప్పుకోవచ్చు. అలా చెప్పుకునే ప్రాబ్లం సరిపోతుంది. నో డిప్రెషన్ డిప్రెషన్ వస్తే లేకుంటే రాదు. అంటే ఆల్ ఇన్ అవర్ మైండ్ సెట్. ఎస్. ఓకే సార్, ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఏంటి పార్టీ అంటే ఇక్కడ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే యూ బీయింగ్ ఎ సైకాలజిస్ట్, అసలు ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఎవరైతే ఫాలో అయ్యారో వీళ్ళు అగ్రెసివ్గా ఇంపల్సివ్ డెసిషన్స్ అనేది తీసేసుకున్నారు, కొన్ని మిలియన్ ఫాలోవర్స్ అయ్యారు. అండ్ అందులో కూడా చెప్పారు చాలామంది పాకిస్తాన్, బంగ్లాదేశ్ అవి ఉన్నప్పటికీ మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో జెన్జీ కిడ్స్ వాళ్ళు కూడా ఫాలో అయ్యారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఏంటి ఇలాంటివి ఏమన్నా వస్తే ఎంత డిజాస్టర్ అయిపోతుంది, ఒక్కోసారి గవర్నమెంటే పడిపోయే పరిస్థితులు కూడా రావచ్చు ఫ్యూచర్లో. ఈ ఇంపల్సివ్ అండ్ అగ్రెసివ్ మైండ్ సెట్ ఏంటి ఇప్పుడున్న జెన్సీకి? ఇండియాలో అలాంటిది ఏమి రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, ఇండియన్ యూత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఎవరైనా గైడెన్స్ ఇచ్చినా సరే సరదాగా వాడు దీంట్లో ఆన్లైన్లో ఉంటాడు కానీ ఫిజికల్గా. ఇప్పుడు ఈ కాక్రోచ్ పాడు వాళ్ళు ఏమైంది తెలుసా, అబ్బాయి అతను అమెరికా నుంచి తిరిగి వస్తేప్పుడే పిలిపించేశాడు. నేను జస్ట్ ఈరోజు మార్నింగ్ న్యూస్ చెప్తాను. అవును, వచ్చాడు. వచ్చేసినప్పుడు ఏం చెప్పాడు, నేను వచ్చేస్తున్నాను జంతర్ మంతర్లో 2.2 crores మిలియన్స్ ఆర్ 2.2 crores ఆర్ ఫాలోవర్స్ అందరూ అని చెప్పాడు. ఊహించుకున్నాడు 50 లక్షల మంది 60 లక్షల మంది వస్తారన్న. అక్కడ వచ్చి పోలీస్ పర్మిషన్ ఇచ్చారు. పోలీస్ పర్మిషన్ ఇవ్వరు అనుకున్నాడు, పోలీస్ పర్మిషన్ ఇచ్చారు. ఎవరన్నా వచ్చారా చెప్తాను చూడండి. అసలు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తాను అనుకున్నాడు, రెడీ ఉన్నాడు. అక్కడ ప్రెస్ వాళ్ళు ఒక 200 మంది ప్రెస్ వాళ్ళు రెడీ ఉన్నారు. ఓకే, ఏం అరెస్ట్ చేయలేదు, మంచి బయటకు వచ్చాడు. పోలీస్ స్టేషన్కి వచ్చాడు, పోలీస్ స్టేషన్లో పర్మిషన్ ఇచ్చేశారు. మేము 7 days ముందే అలా అక్కడ కూడా అబ్బాయి ఏమి పర్మిషన్ ఇచ్చారు అనుకున్నాడు, బయటకు వచ్చాడు. జంతర్ మంతర్ అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో విన్నది చెప్తున్నాను, చూసింది చెప్తున్నాను. 6,000 మంది వచ్చారమ్మా. 6,000 మందిలో 4,000 మంది ప్రెస్ మీడియాలో వచ్చారు. మిగతా 2,000 మంది జేఎన్యూ వాళ్ళు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, కొంతమంది మోడీ అంటే పడన వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టు సంబంధి వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ అని చెప్పారు. మేము ఏదో ఊహించుకొని చెప్పి ఎవడు రాలేదు. ఆ అబ్బాయి వచ్చిన అతను 2 గంటలు కూడా నిలబడి మాట్లాడలేకపోయాట. కూర్చొని పోయి కార్లో కూర్చొని వేసేసుకొని కూర్చున్నట్ట. ఇవన్నీ ఆన్లైన్లో అయినంత వరకు ఫిజికల్గా కాదు. ఏదో కొట్టాను నేను కూడా, ఏందని కాక్రోచ్ పాట నేను కూడా కొట్టాను. నేను కూడా కాక్రోచ్ పాట నేను కూడా అది ఎందుకు చూద్దామో నేను కూడా కొట్టాను. దాంట్లో నా ఈమెయిల్ ఐడి పెట్టాను, నేను కూడా మెమరీ దాంట్లో. ఐ వాంట్ టు నో బీయింగ్ సైకాలజిస్ట్, ఐ వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళు ఏందో న్యూస్ వస్తాయని ఏం రాలే నాకు. అంటే ఇవన్నీ అలా తీసుకొస్తూ ఉంటారు, దాని గురించి మేము పట్టించుకోదు. ఇండియన్ యూత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇండియన్ యూత్ నో whom to elect, what to do, and Indian Gen Zs are too intelligent, and they will elect future government also beautiful. మరి ఎందుకు సార్ జెన్జీస్ అంతా కన్ఫ్యూజ్డ్ పీపుల్? ఏం లేదమ్మా, they have a clarity. Only 5% people they will confuse, that's it. అంతే. దిస్ ఐడియాలజీ ఏ రకంగా ఉంటుందంటే స్టాటిస్టిక్ నేచర్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి అలాంటి టీచింగ్ వచ్చిన వాళ్ళు, మిగతా చాలా మంచి వాళ్ళమ్మా. అయితే ఇప్పుడు ఎక్కడ జంతర్ మంతర్లో ఎంతమంది రావాలి? మిలియన్స్ రావాలి. 2.2 crores 2 crores రావాలి, 20 lakhs రావాలి, 10 lakhs రావాలి, 1 lakh రావాలి, 50,000 రావాలి, 10,000 రావాలి. కాబట్టి ఇదంతా అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ ఎనీబడి. ఈ కాక్రోచే అంటే భయపడేదే, అమ్మాయిలు ఇలా పడేసేదే, అమ్మాయిలు పరిగెత్తేదే. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.